ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. ఏడుకొండలవాడి ప్రసాదమైన లడ్డూ ప్రసాదంలో జంతు అవశేషాలతో కూడిన నెయ్యిని వినియోగించారని వార్త తెలియటంతో చాలా క్షోభకు గురయ్యానని చెప్పారు. దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అన్న నిర్ణయానికి వచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. గత 5 ఏళ్లుగా అనేక అంశాల మీద పోరాడాం, ప్రజల సమస్యల మీద పోరాడాం, కానీ దేవునికే సమస్య వచ్చింది, దేవునికి అపచారం జరిగింది, దేవునికి కళంకం వచ్చే పని చేశారు అన్న విషయాన్ని నా దృష్టికి ఎవరూ తీసుకురాలేదు. దానివల్ల ఇన్ని పోరాటాలు చేసి కూడా దేవునికి కళంకం వస్తే ఏమీ చేయలేకపోయామన్న ఒక అపరాధ భావం ఉంది. ఏడుకొండలవాడ మమ్మల్ని క్షమించు, దీనికి ప్రాయశ్చిత్తం చేసుకుంటానని పవన్ కళ్యాణ్ గారు ప్రతినబూనారు. దీనికి సంబంధించి ఒక కీలకమైన డెసిషన్ ఆయన తీసుకున్నారు. దీనికి సంబంధించిన ప్రెస్ నోట్ ఇప్పుడే రిలీజ్ అయింది. దానికి సంబంధించిన వివరాలు మీతో పంచుకుంటాను. ఏడుకొండలవాడ క్షమించు అని రాసున్నారు. దీంట్లో 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష అనేది ప్రధానంగా మనకు కనపడుతోంది. అమృత తుల్యంగా పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదం గత పాలకులు వికృత పోకడ ఫలితంగా అపవిత్రమైంది, జంతు అవశేషాలతో మాలిన్యమైంది. విశృంఖల మనస్కులే ఇటువంటి పాపానికి వడిగట్టగలరు. ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవటం హైందవ జాతికే కళంకం. లడ్డూ ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం నా మనసు వికలమైంది, అపరాధ భావానికి గురైంది. ప్రజాక్షేమాన్ని కాంక్షించి పోరాటంలో ఉన్న నాకు ఇటువంటి క్లేశం ఆదిలోనే నా దృష్టికి రాకపోవటం బాధించింది. కలియుగ దైవమైన బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందే. అందులో భాగంగా నేను ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని సంకల్పించాను. సెప్టెంబర్ 22, 2024 అంటే ఆదివారం, అంటే రేపటి నుంచి నేను ఈ వీడియో శనివారం చేస్తున్నా. ఉదయం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపడతాను. దైనందిన విధుల్లో పాల్గొంటూనే దీక్ష కొనసాగిస్తాను. 11 రోజుల పాటు దీక్ష కొనసాగించి అనంతరం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటాను. దేవదేవ, నీ పట్ల గత పాలకులు చేసిన పాపాలను ప్రక్షాళన చేసే శక్తిని ఇవ్వమని వేడుకుంటాను. భగవంతుడిపై విశ్వాసం, పాపభీతి లేని వారే ఇటువంటి అకృత్యాలకు విడిగడతారు. నా బాధ ఏమిటంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనే వ్యవస్థలో భాగమైన బోర్డు సభ్యులు, ఉద్యోగులు సైతం అక్కడి తప్పిదాలను కనిపెట్టలేకపోవటం, కనిపెట్టినా నోరు మెదపకపోవటం. నాటి రాక్షస పాలనకు భయపడి మిన్నకుండిపోయారా అనిపిస్తోంది. వైకుంఠధామంగా భావించే తిరుమల పవిత్రతకు, వేదాచారాలకు, ధార్మిక విధులకు కళంకం తెచ్చే విధంగా పెడపోకడలకు పాల్పడిన గత పాలకుల తీరు హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరిని బాధించింది. ఇక లడ్డూ ప్రసాదం తయారీలో జంతు అవశేషాలు ఉన్న నెయ్యిని వినియోగించారనే విషయం తీవ్ర క్షోభకు గురి చేసింది. ధర్మాన్ని పునరుద్ధరించుకునే దిశగా అడుగులు వేసే తరుణం ఆసన్నమైంది. ధర్మో రక్షితి రక్షితః. ఇది ఉప ముఖ్యమంత్రి గారు విడుదల చేసిన ప్రకటన. మొత్తం మీద ఆయన చెప్పిన అంశం ఒక్కటైతే నాకు కూడా చాలా కీలకంగా అనిపిస్తోంది. గత 5 ఏళ్లుగా ఇలా జరుగుతున్నది అని తెలిసినప్పటికీ చాలామంది మిన్నకుండిపోయారు. కారణం ఏంటి? సో 320 రూపాయలకు నెయ్యిని కొనుగోలు చేస్తుంటే ఇది ఏ రకంగా 320 రూపాయలకు వస్తుంది అనేది ఎందుకు ఎవరు పసిగట్టలేకపోయారు? బోర్డు సభ్యులు ఏం చేస్తున్నారు? సరే, బోర్డు సభ్యులంటే జగన్మోహన్ రెడ్డి నియమించిన వారు కాబట్టి వారు నోరు మెదపలేకపోవచ్చు. అదే సమయంలో వీరు ఎవరైతే పండితులు ఉన్నారో, ఎవరైతే పూజారులు ఉన్నారో, ఎవరైతే అక్కడ లడ్డు తయారీదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎందుకు, వాళ్ళ శాశ్వత ఉద్యోగులే కదా, వాళ్ళందరూ ఎందుకు తీసుకురాలేకపోయారు బయటికి ఈ అంశాన్ని? అంటే బహుశా భయపడినా కానీ ఏదో ఒక రూపంలో ఇది ఉప్పందిస్తే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు, సో సనాతన ధర్మాన్ని కాపాడాలన్న కాంక్ష బలంగా ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ కాబట్టి అలాంటి నాయకులు ఖచ్చితంగా దీని మీద గట్టి పోరాటమే చేసుండేవారు కదా గత పాలకుల టైంలోనే. కానీ ఇది ఎందుకు ఒక్కరు కూడా బయటికి ఎందుకు తీసుకురాలేదనేది చాలా పెద్ద చర్చనీయాంశంగా ఉంది. చాలా ఒక రకంగా మిరాకిల్లా ఉందన్నమాట. ఎందుకు ఇది ఇంత పెద్ద అపచారం, దోషం? ఈవెన్ బోర్డు సభ్యులు కూడా, వాళ్ళు బోర్డు సభ్యులుగా పదవిలో ఉన్నప్పటికి కూడా ఇలాంటి అపచారాల్లో వాళ్ళకు కూడా భాగం ఉంది కదా. ఎవరైతే ఈ లడ్డు తయారీలో ఉన్నారో, ఎవరైతే పాలక మండలి సభ్యులుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ అపచారంలో భాగం ఉన్నట్టుగానే లెక్క వేయాలి. మరి సో ఈ అపచారానికి ప్రాయశ్చిత్తంగా, శిక్షగా ఒక ప్రాయశ్చిత్తంగా అనుకుంటూ పవన్ కళ్యాణ్ గారు 11 రోజుల పాటు కఠినంగా
దీక్ష చేయాలని నిర్ణయించారు. రేపు అంటే ఆదివారం నాడు సెప్టెంబర్ 22 నాడు ఆయన దీక్ష తీసుకుంటున్నారు. 11 రోజుల పాటు దీక్ష అయ్యాక మళ్ళీ దశావతారం టెంపుల్లోనే మళ్ళీ ఆ దీక్ష విరమణ కార్యక్రమం కూడా ఉంటుంది. ఏదేమైనా కానీ ఇది ఒక అంటే హిందూ మతంని అనుసరించే వాళ్ళందరూ కూడా ఈ అంశం పట్ల తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉందని అనిపిస్తోంది.